నెలకు 30,000 సంపాదించేటోళ్లకు ఓ 50,000 అప్పుంటేనే ఎన్నడు తీర్చాలే ఎట్లా కావాలని తొక్కులాడుతుంటారు. నెల జీతం రాగానే మిత్తిగట్టుడే అవుతుంది కానీ అసలు అట్లనే ఉంటుంది. ఇక ఓ 1,00,000 అప్పుంటేనైతే ఆ రందికి నిద్ర సుత సక్కగా పట్టది. ఓ పండుగ సక్కగా చేసుకోరు, ఫంక్షన్లకు ఓ బుద్ధి కాదు. కానీ గీళ్ళని చూసి నేర్చుకోవాలబ్బా జీవితం ఎంజాయ్ చేసుడంటే. ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు పో. ఇంతకు ఈ లెవెల్లో గుర్తుపట్టిండ్రా? ఆవ్, అటు విజయ్ మాల్యా సారు, ఇటు లలిత్ మోడీ గారు ఇద్దరు సుతా ఇండియాల కేసులల్లో ఇరుక్కొని లండన్ కు చెక్కేసినోళ్లే. మన మాల్యా సారు 9,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిండని కేసు అయితే, IPL ఆటలో కోట్లు కుమ్మిండని లలిత్ మోడీ మీద కేసు. విచారణ కోసం ఎంత రంబన్ పిలిచినా అస్సలు వస్తలేరు. ఇక ఓ పార్టీలా ఇద్దరు దోస్తులు కలుసుకొని ఆటలు పాటలతోటి అద్దుర్స్ అనిపించిండ్రు. గిట్లా భూమి మీద ఉన్న తీరొక్క వంటలు ఇన్నే ఉన్నట్టున్నాయి కదా. మా సంబురాలు చూడుండ్రని మంచి వీడియోలు తీపిచ్చి పుట్టిన దేశానికి పంపి ఫుల్ ఖుషి అవుతాండ్రు. కానీ మన సొంటోళ్లకు 1,00,000 2,00,000 అప్పుంటేనే తల్లడం మల్లడం అవుతాం. అసొంటిది మనోళ్ళు 1,000 కోట్ల రూపాయల కేసులుండి ఎంత బిందాసుకున్నారో చూడుండ్రి. రాను ఇండియాకు రాను అని పాట పాడుతున్నట్టే ఉందబ్బా.